జ్ఞానేశ్వర్ భాస్కర్ వీళ్ళు వస్తున్నారంటే చాలు మన షోకి ఒక కొత్త ఫ్లేవర్ వచ్చేసిందబ్బా. ఈ వారం ఏం చేయబోతున్నారు, ఈ ఎపిసోడ్ లో ఏం చేయబోతున్నారు, ముఖ్యంగా నన్ను ఏం చేయబోతున్నారో నాకు అర్థం కావట్లేదు. అది తెలియాలంటే లెట్స్ వెల్కమ్ టీమ్ జ్ఞాని అండ్ భాస్కర్. అనగనగా బాస్ జాతర అనే ఓ షో, ఆ షోని సృష్టించిన డైరెక్టర్ పేరు సురేష్, షోకు డబ్బులు పెట్టిన పేరు ప్రొడ్యూసర్ పేరు గౌడ గారు. అసలు ఈ షో ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడి దాకా వెళ్ళిందో ఇప్పుడు చూద్దాం. యశ్వంత్ ఎక్కడున్నావురా? పాండవకైనా వల్ల ఎదవ బావాడు చెప్తే వించావుడు. మీకు దీంతో అర్థమైపోవచ్చు, నేను డైరెక్టర్ సురేష్ గారిని, నేను ప్రొడ్యూసర్ గౌడ గారిని. గౌడ గారు బాగున్నాడు. అన్న హాయ్ అన్న. హాయ్ గౌడ గారు. హాయ్ అన్న. ఎంతన్నా మనకి ఎంత అయితే మనకు షో పైసలు ఎంత అయితే అన్న? అది మనకు షోకి వచ్చేసరికి ఇప్పుడు ఎంత అవుతుందంటే జస్ట్ స్టేజ్ కి అన్న 30 లక్షలు అవుద్ది. 30 లక్షలు అన్న. ఇగో తినన్న. దీని తర్వాత మనకి అన్న ఈ స్టూడియో రెంట్ ఉంటది. అవును ఉంటది అన్న. అదొక 15 లక్షలు అన్న. ఓకే అన్న తినన్న. ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, చెప్పండి అన్న. మనకి ఆర్ట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అవును ఉంటది. వాళ్ళకి అడ్వాన్స్ వేయాలి అన్న. అదొక 10 అవుద్ది. అన్న 9:30 ఉన్నాయి, అడ్జస్ట్ చేసుకొని తినన్న. ఎక్కడైతుంది? ఆల్రెడీ నా చేతులకి 5 లక్షలు పెట్టా, నాతో కాదు ఇంకా. ఎందుకు పెట్టావా? ఇదిగో చూడు, కళ్ళు కరీంనగర్ వెళ్ళిపోయిన నిద్ర లేక. నాతో కాదు, ఇగో నేను షో చేయని చెప్తున్నా. అన్న అన్న ఒక్కోసారి అడ్జస్ట్ చేయన్న, తిను. స్టేజు స్టూడియో అన్ని ఓకే. ఓకే అన్న. మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఎవరు? ఓరన్న కెమెరామ్యాన్లు. అవును కావాలి కదన్న. మరి కావాలి కదా, డిఓపి కావాలి. ఎక్కడి నుంచి పిలిపిస్తున్నారన్న? జ్ఞానం గారు అని చెప్పి చెన్నైలో ఉంటారు. అవును. మనకు అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్స్ ఎంత అయితే అన్న? 30 ఒక 60,000 అవుతుంది. 60. ఆయన పేమెంట్ ఎంత అన్న? 20,000. ప్లీజ్ అండి, నన్ను ఇబ్బంది పెట్టకు అన్న. నేను నా కోసం చేయట్లేదు, అందరి కోసం చేస్తున్నా. అన్న క్యాష్ లేవన్న. క్యాష్ లేకపోతే నేనేం చేయాలి, ఏదో ఒకటి చేయి. పంచే అన్న, కార్డు ఉంది తిను. మనం ఇప్పుడు ఏంటంటే చెప్పన్నా, జడ్జెస్ కి కొంచెం అమౌంట్ కొట్టాలి అన్న. ఇప్పుడు లేవన్నా. లేవంటే నాకు ఇదే క్యాష్ అయిపోయింది, కార్డ్ అయిపోయినాయి అన్న. మొత్తం ఫోన్లోనే ఉన్నాయి అన్న, ఆన్లైన్. నా నోరు పెద్దదే. అరే ఏంట్రా ఇది? తినన్నా. అందరు ఓకే. ఓకే. ఏం కంగారు కూల్. ఓకేనా? ఓకే అన్న. ఇప్పుడు మనం షో స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఆడిషన్ పెడదాం అన్న. ఈ రోజే అన్న. ఈ రోజు audition. పెట్టండి అన్న, మీరు పెట్టండి, నేను చూస్తా. నేను చేస్తా, నువ్వు చూస్తుండు. ఫస్ట్ ఎవరు వస్తున్నారమ్మా? గౌడ వద్దన్న. ఆమె అమ్మాయి కాదు, అబ్బాయి. అబ్బాయా? అయినా వద్దన్న. అయినా నువ్వేంటండి ప్రతిదానికి క్వశ్చనింగ్? నీకేమొచ్చా జై? యాక్చువల్గా నా పేరు చందు, నాకు 2 పిల్లలు ఉన్నారు, ఒక భార్య. నేను పొద్దున్నే లేస్తాను, వంట చేస్తాను, వీడియో తీస్తాను, యూట్యూబ్ లో పెడతాను. అన్న సెలెక్టెడ్ అన్న. ఈమె చెట్టు పెట్టేసే షోలా. ఒక నిమిషం గౌడ గారు, ఏం చేసింది? ఆమె కష్టాలు చెప్పినందుకన్నా షోలో పెట్టాను ఫిక్స్. నువ్వు దేవుడు స్వామి. మీ ఇష్టమా? నేను డైరెక్టర్, నువ్వా? వెళ్ళిపోతాను, నేను షో చెయ్యా. నేను పోతా ఫస్ట్. అన్న వద్దన్న. అన్న ప్లీజ్ అన్న, సారీ అన్న. అన్న నీకు అర్థమయ్యేటట్టు చెప్తుంటారా అన్న? అంతే అన్న, ఫైనల్. మీరు సెలెక్టెడ్ అమ్మా, మీరు వెళ్ళండి. నెక్స్ట్ మన వెంకీ మంకీ అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు. జంతువులు ఎందుకు పెట్టారు షోలో? నాకు అర్థం కాలేదు సార్. గౌడ గారు, వెంకీ మంకీ అంటే జంతువు కాదు, మనిషి. సరే పిలిపియండి, మాట్లాడదాం. రండి సార్, జరగండి. అలా కాదు రప్పించోడా? సార్ నమస్కారం సార్, బాగున్నారా సార్? సురేష్ గారు, నువ్వు ఎవరు నువ్వు తెలుసా? ఆయన ప్రొడ్యూసర్. నేను పోతాను, నాకు ఇది వద్దు. సారీ సార్, తెలియదు సార్. నాకు ఎవరు రెస్పెక్ట్ చేయక నేను ప్రొడ్యూసర్ అని చెప్పండి రా జర అందరికి. రోజు పొద్దున ఎల్ఈడీలో నా ఫోటో అన్న వేయండి రా నాయన. సార్ సారీ సార్, మీరు అనుకోలేదు సార్, నేను చాలా కన్ఫ్యూజన్ చేస్తాను సార్. నన్ను డైరెక్టర్ కన్ఫ్యూజ్ చేసి, ఆ మేనేజర్ అఖిల్ గారు కన్ఫ్యూజ్ చేసి. బాబు ఈ జీవితానికి టిస్టులు చాలనైనా? నాకు ఎందుకు ఈ షోలో కన్ఫ్యూజన్ రా.
సార్ చెప్పండి. నా కంటెంట్ లేదు సార్. నేనేం లేదు సార్, ఇన్ఫ్లుయెన్సర్ పట్టుకొని వెళ్ళిపోతాను సార్. అట్లా వెళ్ళొద్దండి, లేనిపోని కేసులు అయితే మనం ఇది ఎందుకంటే మనకు అవసరమ్మా. ఇక్కడ ఏదైనా నేను చెప్పింది చేయాలి. కామెడీ చేయాలి ఇక్కడ. ఒక్క నిమిషం, నేను సెలెక్ట్ చేయాలి. మీరు మాట్లాడుకుంటే వద్దండి, ఈయన సెలెక్ట్ మీరు వెళ్ళిపోండి. మీరు Thank you, sir. మీరు వెళ్ళిపోండి ఇంకా సెలెక్టెడ్. థ్యాంక్ యూ సార్. కాదు గౌడ గారు, నేను డైరెక్టర్ని. నేను కూడా డైరెక్టర్ని. నా కోసం నేను షోలే సార్ 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 ఏంది? అవునా? అంతే. ఓకే. నెక్స్ట్ ఎవరు వస్తానన్నారు, వాడు ఇంకా రావట్లేదు. హలో, ధమాకుందా రాబాయ్? నిన్నెవరైనా డేట్లు ఇచ్చి షూట్ రమ్మంటారా? దాని పోరా బాయ్, షూట్కి రాని పో. బాబోయ్ రొట్టగడు వచ్చాడు. నిన్న ఎవరన్నా బాగా ప్రెస్టేజ్ చేస్తాను. చోల పెట్టేనన్నా, చోల పెట్టేనన్నా. వీడొద్దు మన షోకి, నీకు తెలియదు వాడి గురించి. వద్దన్న, వాడు పెద్ద సైకో. అన్న పెట్టేయండి అన్న, నీకన్నా సైకో కాదన్న, పెట్టేయండి. ఎవరెవరు దీంట్లో? దీంట్లో వెంకీ ఉన్నాడు, చందు ఉన్నాడు, సద్దం ఉన్నాడు. అది అవుదాం. రాజు, నేను నా పర్సనాలిటీ చూడు, పరిగెత్తకు. వాడుంటే నేను అసలుగా అన్న అన్న నువ్వు రా అన్న పైకి. చెయ్యానా నేను? వాడుంటే అసలుగా చేయను. అన్న నేను ఎవరో తెలుసా అన్న? ఎవరెవరు? నేను ప్రొడ్యూసర్ అన్న షో. నువ్వు ప్రొడ్యూసర్ గా, డైరెక్టర్ గా, ఎవరైనా సద్దంగా వాడుంటే నేను చేయను. అన్న లేడన్న, తీసేసాం. అయితే చేస్తా. అయితే చేస్తా. ఈ షో కన్ఫర్మ్ నువ్వు చేస్తావు, ఓకేనా? 2 లక్షలు. ఓకే అన్న, వెళ్ళండి అన్న. ఒక చాయ్ తాగుతా, నేను అలసిపోయినా. చాయ్ ఇవి ఇప్పుడు రావండి, ఇట్లా వస్తుంది. అరే చాయ్ తీసుకురా. హెడ్ఏక్ వస్తుంది. ఏం వస్తలేదు. వద్దు, ఏడికి పోండి. అరే వద్దురా నాయన, నువ్వు తీసుకొని పోవాలా, కూసోపో. సరే, నెక్స్ట్ ఎవరిని పిలిపిస్తున్నారు? నేను ఎవరిని పిలిపిస్తున్నా అంటే జానీ మాస్టర్ గారిని రమ్మని చెప్పి. పాన్ ఇండియా స్టార్ ఆయన ఆడిషన్ పిలుస్తారా? వద్దండి గౌడ గారు. ఇప్పుడు నేను రమ్మని చెప్పా, మాట్లాడతా. నీకు ఎందుకు, నువ్వు వచ్చి రాని మాస్టర్ గారు అయితే. బాగున్నా మాస్టర్. యా గుడ్ మాస్టర్. మాస్టర్ ఏం లేదు మాస్టర్, మనం ఈ షో ఒక కాన్సెప్ట్ చేస్తున్నాము. ఇది కాకుండా మనం ఇంకో ప్రాజెక్ట్ చేస్తున్నాం మాస్టర్. నెక్స్ట్ ఆ సినిమా చేస్తున్నా, సినిమాకి మీరు హీరో మాస్టర్. ఇప్పుడు మీరు ఎప్పుడు రెమ్యునేషన్ ఎంత ఇమ్మంటారు, డేట్లు ఎప్పుడు ఇస్తారో చెప్తే ప్లాన్ చేసేద్దాం మనం. కొంచెం బిజీ ఉన్నా నేను. సరే ఈ ప్రాజెక్ట్ చేసేద్దాం. అప్పటి వరకు ఒక షో అని ఆ డైరెక్టర్ తీసుకొచ్చాడు మనరు. మాస్టర్ ఓకే, మీరు షో చేస్తున్నారు, మీకు నేను అడ్వాన్స్ లేపిచ్చేస్తాను. కాదు ఒక నిమిషం, అదేదో హీరోగా ఏదో అది నెక్స్ట్ ప్రాజెక్ట్ మాస్టర్. మనం అంటే ఇమీడియట్ వెళ్ళిపోదాం. ఈ మంత్ ఒక 10 ఎపిసోడ్స్ కొట్టేసి మిగతా నెక్స్ట్ ప్రాజెక్ట్ వెళ్ళిపోం. అది ఉందిగా కన్ఫర్మ్. 100% అది ఉంటుంది. మనం డైరెక్ట్ షూట్ లో కలుద్దాం మాస్టర్, మీరు వెళ్ళి. సరే, నెక్స్ట్ ఎవరో వస్తున్నారు? బిందు మేడం గారు వచ్చేసి. బిందు మేడం గారు చెప్పేసి పిలిచి. మేడం హాయ్ మేడం. బుద్ధిందా మీకు? ఆమె పొద్దుగాల ఆడిషన్ పిలిపిస్తారు. ఆమె ఒక పెద్ద స్టార్, ఆమె హీరోయిన్, ఆమె పెద్ద పెద్ద షోలకు జడ్జిగా చేసింది. ఆమెను పిలిపిస్తారా మీరు? బుద్ధిందా అసలు నీకు? డైరెక్టర్ అయ్యి ఉండి నాకు అర్థం కాదు. మీరే కదా నిన్న ఫోన్ చేసి రమ్మన్నారు. మేడం షో చూసుకుందాం అంటే చేస్తుంది ఆమె, నేను కన్వే చేస్తాను. ఓకే నేను నవదీప్ గారికి కాల్ చేసా, వస్తలేరులే ఆయన. ఎందుకు? నేను సాయంత్రం పబ్లో కలిసి మాట్లాడుకుందాం అని చెప్పేసాను. నేను వస్తా పబ్బుకి. వద్దన్నా, నీకు పెళ్ళి అయింది, భార్య ఉంది, ఇంటికి వెళ్ళాను. నువ్వు 5 రోజులు అవుతుంది ఇంటికి వెళ్ళాక. బాగా వేసేసాడు. నీకు పెళ్ళైంది కదా గౌడ గారు? మా వైఫ్ బెంగళూరులో ఉంటుంది అన్న నీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయా. మెంటర్స్ దీపిక గారిని పెట్టేసా మెంటర్స్. ఆమె ఎందుకు? ఆమె ఏది మాట్లాడితే అర్థం కాదు. అర్థం కాకపోతేనే కావాలి కదా. ఎందుకంటే అన్న ఇప్పుడు తెలుగు షో ఇది, ఆమె ఏం మాట్లాడితే అర్థం కాదు. వేరే లాంగ్వేజ్ లలో కూడా చూస్తారు. పాన్ ఇండియా షో అయిపోతుంది అన్న. చిన్న కథ కదిరిద్యా. సుప్రీత గారిని కూడా పెట్టేసా ఇంకో సైడ్. మనము రేపు పొద్దున్న షూట్ ఉంది, ఓకేనా? ఓకే రండి, ఇటు తిరగండి. పొద్దున అయింది ఇదే. ఓకే అండి, షూటింగ్ ఇదే మన సెట్, ఓకేనా? బాగుందండి. పో, అందరు వచ్చారా లేదా? టైం అవుతుందిరా రే. గౌడ ఏమైంది? నేనున్న ప్రెషర్ కి నేను పచ్చిబియ్యం తింటే అది కడుపులకు పోయినాక అన్నం అయ్యేటట్టున్నది. అయ్యో, నా బాడీ స్కాన్ చేపిస్తా అన్న. నా బాడీలో 35 years కి లేనివన్నీ వచ్చేసినాయి అన్న. ఈ టెన్షన్ అంతా మీ వల్లనే అన్న నాకు.
జస్ట్ చూడండి, నేను ఈ ఏజ్ లో సెలైన్ బాటిల్ పట్టుకొని షెట్కి రావాల్సి వస్తుంది. గౌడ గారు నా ఒక్క ప్రాబ్లమే కాదు, మీ ప్రాబ్లం అది. ఆ కిలన్ వల్ల వచ్చింది ఇదంతా. నేను ఇక్కడ షూట్ చేసుకోవాలా లేదా? చేసుకోండి అన్న. మీరు జానీ మాస్టర్ మాట్లాడితే గంట అవుతుంది. గంట షూట్ లేట్ అయితే ఓకేనా మీకు? వద్దన్న మాట్లాడుకోండి, మళ్ళీ నేను వెళ్తా. వద్దన్న, బయటికి వెళ్తా. వెళ్ళు. ఒక్క నిమిషం, నేను మా చాయ్ తీసుకురాదా? వీడు అసలు వీడు ఎవడు? సార్ వీడి పేరు చెప్పాలనా? వీడు ఎవరు అసలు? వీడి పేరు అమర్దీప్. నేర్పిస్తున్నా యాక్టింగ్ ఎట్లా చేయాలి, యాంకరింగ్ ఎట్లా చెయ్యి. ఒకసారి చెయ్యి. హాయ్ హలో ఆదాబ్ నమస్తే వెల్కమ్ టు మాస్ జాతర. ఆదాం నమస్తేనా. ఇప్పటిదాకా రేటింగ్ బాగా వచ్చింది. వస్తుంది ఇది కూడా. హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు మాస్ జాతర. వెళ్ళు, నువ్వు ఫస్ట్ కార్ తుడుపు. ఏమనండి మీ ఇష్టం, మీరు ఏం చేస్తారు? షూటింగ్ స్టార్ట్. షూటింగ్ సరే, అలా మీరు అలా కూర్చోండి. మీకు ముందే ప్రాబ్లం ఉంది, కూర్చోండి. ఓవర్ స్కిట్ అవుతుందండి. మన చంద్రిక గారిది. సూపర్ ఎడిట్ సూపర్ వస్తుంది, ఇది నాకు బాగా తెలుసు. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. నెక్స్ట్ ఇంకొకరు వస్తున్నారు. ఎవరు చేస్తున్నారన్న? గౌడ గారు ఎందుకు నవ్వుతున్నారు? కామెడీ. వాళ్ళు ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు సెట్ ప్రాపర్టీలు పెడుతురండి. ఓకే అన్న, సారీ అన్న. ఒక్క నిమిషం, అన్న వేరే వాళ్ళని పేరు ఎక్కించండి అన్న, ఇంకో టీం ఎక్కియండి. అగో నెక్స్ట్ వాళ్ళు ఇద్దరు ఎవరు ఎక్కారు చూడండి. అన్న ఆపన్న, అన్న వాళ్ళని ఆపండి అన్న. వాళ్ళు యాదమర స్కిట్ అది. అన్న ఆపండి అన్న, వాళ్ళు కొట్టి చంపేసినట్టున్నాడు అన్న పులిగాన్ని. కొట్టుకుంటే కామెడీ కాదన్న. అన్న అది కామెడీ చేసేటట్టు కామెడీ అన్న. అది కంటెంట్ అండి, నేను చేయించుకుంటా కదా. ఎడిటింగ్ బాగా వస్తుంది. ఎడిటింగ్ అన్న నీ ఎడిటింగ్ సల్లగా నన్ను చంపేటట్టు నువ్వు అన్న. నువ్వు సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? నెక్స్ట్ ఒక రోస్టర్స్ వచ్చారు చూడండి. బాగుంది అన్న. ఒక పని చేయన్నా, ఇలా తీసా అన్న. అదేంటి బాగా చేశారు కదా అన్న. ఇలా తీసేసి ఒక పని చేయ అన్న, ఇలా జడ్జిలో పెట్టి. అయ్యో గౌడ గారు, ఓకే సారీ అన్న. అగ్రిమెంట్ ఇచ్చాం వాళ్ళకి. అన్న మర్చిపోయానన్న, నేను పని చేద్దాం అన్న. ఈ సీజన్ వాళ్ళని టీమ్ లీడర్స్ చేసి నెక్స్ట్ సీజన్ కి వాళ్ళిద్దరు మెంటర్స్ చేసి. ఇది మనము చెయ్యాలి. ఓకే నాన్న. ఓకే, నేను వెళ్ళాను నాన్న. వెళ్ళండి. ఓకే అన్న, బాయ్ అన్న. బాయ్. అదే గౌడ గారు చెప్పడం మర్చిపోయినా, అది పేమెంట్ అంట. కళ్ళు తిరుగుతున్నాయి అన్న నాకు. నీ వల్ల నాకు కళ్ళు తిరుగుతున్నాయి అయ్యా. మెన్ ఆర్మీ అదరగొట్టేశారు ఇద్దరే ఉండి. బిందు మ్యామ్ ఎలా అనిపించింది? ఇద్దరే మొత్తం నడిపించారు. ఎంత మంది వచ్చామని కాదురా, కంటెంట్ దిగిందా లేదా? అమేజింగ్. రోస్ట్ మాస్టర్స్ ని అస్సలు మిస్ అవ్వట్లేదు. దీంట్లోనూ బాగా రోస్ట్ చేస్తున్నారు. మన మాస్ జాతర యూనిట్ లో జరిగేది చాలా ఫన్నీగా చూపించారు. ఇట్ వాజ్ అమేజింగ్ గైస్. మాస్టర్ ఎలా అనిపించింది? బాగా చేశారు ఇద్దరు. థ్యాంక్ యూ మాస్టర్. బాగా చేశారు, కానీ ఇది ఏమి కాదు, జరిగింది వేరే, మీరు చూపించింది వేరే. అయితే ఏం జరిగింది కొద్ది నిజం చెప్పండి మాస్టర్. వచ్చారు గౌడ గారు వచ్చారు, ఇట్లా ఒక కామెడీ షో చేయాలనుకుంటున్నాం అంటే ఆల్రెడీ ఇంకోటి ఉంది కదా, ఇది మీకు భరోసా ఉందంటే లేదు నన్ను నమ్మండి. అండ్ డైరెక్టర్ గారు మెయిన్ చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. నన్ను నమ్మండి మాస్టర్, నేను నిలబెడతాను షో, నన్ను నమ్మండి అని మీరు అన్నమాట నిలబెట్టుకున్నారు. మీ యొక్క పట్టుదల, మీ యొక్క టాలెంట్ అండి ఎంతమందికి ఈ షో ద్వారా, మాస్ జాతర ద్వారా అండ్ ఈ జెమినీ ద్వారా చాలా మందికి 5 ఏళ్ళు లోపలికి వెళ్తున్నాయి. సో థ్యాంక్ యూ డైరెక్టర్ గారు అండ్ గౌడ గారు, ప్రొడ్యూసర్ గారు. సో చాలా హ్యాపీ. ఫర్ థ్యాంక్స్ సన్ జెమినీ. ఈ సందర్భంగా డైరెక్టర్ గారిని ఆన్ స్క్రీన్ తీసుకొద్దామా? ఒకసారి డైరెక్టర్ గారిని స్క్రీన్ మీద తీసుకొస్తే బాగుంటుంది. సరే, ఈ మాస్ జాతర అనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? నేను కామెడీ బాగా ఎంజాయ్ చేస్తాను. నేను ఈబీవీ గారితో నా లైఫ్ స్టార్ట్ చేశాను. అంటే నేను ఫ్యామిలీతో కూర్చొని టీవీ చూద్దాను ప్రతిసారి నేను కామెడీ బాగా ఎంజాయ్ చేసేవాడిని. చాలా ఇబ్బంది, మ్యూట్ చేయాల్సి వచ్చేది చాలా వాటికి. సో బూత్ లేకుండా కామెడీ చెయ్యొచ్చా చెయ్యకూడదా, చేస్తే
అని నేను ఏం చేశాను అంటే చాలా స్కిట్స్ లాగా షూట్ చేశాను. ఆల్మోస్ట్ ఇది 3 సంవత్సరాలు జరిగిందండి. ఇది నేను ఏదో ఫార్మల్గా షో కోసం చేయలేదండి. బూతు లేకుండా చేస్తే ఫ్యామిలీస్ చూపెట్టడం మొదలేశారండి, నవ్వటం మొదలేశారు. అంటే బూతు లేకుండా షో చేస్తే జనాలు చూస్తారని నమ్మకం నాకు అనిపించిందండి. కానీ నన్ను నమ్మే వాళ్ళు దొరకలే. సో గౌడ నాకు మేము 15 years ఫ్రెండ్స్ అండి. ఫ్రెండ్స్ అంటే మేము 0తో స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇద్దరం ఫ్రెండ్స్. అంటే వీళ్ళిద్దరే ఏం చేశారో మా ఇద్దరు ఇంతకన్నా 1000 రెట్లు ఉంటుందండి. ఓ మీరు అప్పుడులోనే బ్యాంకాక్. ఓహో ఇలా స్టార్ట్ అయిన తర్వాత వెళ్ళి గౌడ అడిగితే అన్న బూతు లేకుండా కామెడీ చూడటం కష్టం అన్నారు. గౌడ సరే రిస్క్ చేసి ఇద్దరం రిస్క్ చేద్దాం, దొరికితే మొత్తం దొరికేస్తాం, మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేద్దాం, లేకపోతే బయటపడిపోతుంది ఇద్దరం అని స్టార్ట్ చేసిన తర్వాత ఛానల్కి వెళ్ళి అప్రోచ్ అయ్యాం. ఛానల్ కూడా బూతు లేకుండా షో చేస్తామంటే అండి సింగిల్ సిట్టింగ్లో ఓకే చేశారండి. వాళ్ళు నాకు ఇచ్చిన టాస్క్ ఏంటంటే ఇప్పుడు మనల్ని నమ్మి పెద్ద కమెడియన్స్ వస్తారా ఫస్ట్ నాకు డౌటే ఉంది. అందరు ఇన్ఫ్లుయెన్స్ అనేది ఆడిషన్ మేము ఆల్మోస్ట్ 4 months చేసామండి. వీళ్ళందరూ కూడా 4 months వెయిట్ చేసిన వీళ్ళందరూ కూడా అండి. నేను వీళ్ళందరిని పిలిచి ఉన్న బడ్జెట్ పర్మిటేషన్స్ అన్నీ పెట్టుకొని వీళ్ళందరిని అడిగా. వీళ్ళందరూ చాలా ఈజీగా రియాక్ట్ అంటే బాగా రియాక్ట్ అయ్యారు, నమ్మారు, వచ్చారు. కొంతమంది వైజాగ్ నుంచి ఇక్కడ ఫ్యామిలీ షిఫ్ట్ అయిపోయారు. అన్ని విధాలు రిస్క్ చేశారు వాళ్ళు నా కోసం. సో నా మాటను నమ్మి రిస్క్ చేసిన ప్రతి ఇన్ఫ్లుయెన్సర్కి థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరూ నన్ను నమ్మారు. మీరు నమ్మరు, ఒక ఫ్యామిలీ స్కిట్ చేద్దామంటే ఎవరు సపోర్ట్ చేయలేదండి. ఇంకోటి మా ఇంట్లో కూడా యోధా వాళ్ళ స్కిట్ చూడరని చెప్పారండి. కానీ ఇప్పుడు యూట్యూబ్లో మన మాస్ జాతర స్కిట్ పెడితే వాళ్ళు వెళ్ళినంత స్పీడ్గా ఎవరికి వెళ్ళట్లేదు. కానీ నేను నమ్ముతున్నా బూతు లేకుండా చేస్తే కామెడీ చూస్తున్న నమ్మకం కలిగిందండి. సో అదే నేను నమ్ముతున్నా. కరెక్టా కాదు మీరే చెప్పాలండి. మీరు చెప్పింది 100% చేశారు. మీ డౌట్కి ఆన్సర్ మీ టీఆర్పీలే చెప్తున్నాయి కాబట్టి కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ us. మా ప్రయత్నాన్ని అందరూ ఎంకరేజ్ చేయండి. మేము 4 కేటగిరీస్ వెళ్తున్నామండి. ఒకటి కంప్లీట్ కపుల్స్ ఉండే వెంకీ టీం, కన్ఫ్యూజన్ ఉంటుంది. నెక్స్ట్ ఫ్యామిలీ సీరియల్ని అంటే ఒక సీరియల్ లాంటి ఒక హిట్ ట్రై చేస్తున్నామండి. అది 100% వర్కౌట్ అయిందని నెంబర్స్ చెప్తుందండి. సో అదొకటి. నెక్స్ట్ నేను అంత కొట్టుకున్న లైఫ్లో నాకు కొట్టుకోవడం భయం అండి. వాళ్ళు కొట్టుకున్న చూస్తుంటే. కానీ ఒక ఫేజ్ తర్వాత అలవాటు అయిపోయింది. ఫస్ట్ ఒక 5-6 స్కిట్లు ఇబ్బంది అయిందండి. ఇప్పుడు అలవాటు అయిపోయింది. వాళ్ళు నేను వచ్చి అడుగుతున్నా ఎంత కొట్టుకుంటారని. ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్కి లైఫ్ వచ్చిందండి. నేను దాని మాత్రం నమ్ముతున్నాను. సో ఫుల్ హ్యాపీ, అందరు చాలా హ్యాపీగా ఉన్నాం సార్. డైరెక్టర్ గారు చాలా చాలా హ్యాపీగా ఉన్నాము. మా అందరి తరపు నుంచి మాస్ జాతర స్క్రిప్ట్ 3 సంవత్సరాలు రాసుకొని దాన్ని వదిలేయకుండా ఒక మీ ఫ్రెండ్ గౌడ గారిని పట్టుకొని జెమినీని పట్టుకొని ఇంత పెద్ద షోని ఈరోజు లాంచ్ చేసి 20 episodes దాటి ముందుకెళ్తుంది. సో దాన్నిటికీ మీకు అందరికి మా తరపు నుంచి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నాన్న ఇది ఈరోజు మన మాస్ జాతర కో ప్రెసెంటెడ్ బై అరుణ్ ఐస్ క్రీమ్స్ 5 star, పవర్డ్ బై ఆచి చికెన్ మసాలా, దుర్గా నెయ్యి, డాలర్ బిగ్ బాస్, బ్లూ స్టార్, ఎడ్యుకేషనల్ పార్ట్నర్ కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ, స్పెషల్ పార్ట్నర్ గోడ్రేజ్ ఫ్యాబ్, షాపింగ్ పార్ట్నర్ జీవి మాల్, షాప్ అండ్ సెలబ్రేట్. రేపటి ఎపిసోడ్ లో తిరిగి కలుసుకుందాం. అప్పటిదాకా టాటా బాయ్, సీ యూ.